హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో తెల్లవారు 5 గంటలకు లేచిన నుండి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే ఈరోజు కొద్దిగా తొందరగానే లేసానండి. 5 గంటలకు లేసాను. ఎందుకు 5 గంటలకైతే మెలకు వచ్చేసింది. రోజు కూడా 5:30 పావు తక్కువ 6 ఈ టయానికైతే లేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రం 5 గంటలకు కరెక్ట్గా మెలకు వచ్చేసింది. ఇంకా నేను లేచినప్పుడే నాతో పాటు బాబు కూడా లేచిపోయి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి అయితే పడుకున్నాడు. వాళ్ళ తాతని వాళ్ళ నానమ్మ బయట దోమతెరలు వేసుకొని అయితే పడుకుంటారండి. ఎండాకాలం పోయినంత వరకు అయితే బయటే పడుకుంటారు దోమతెరలు వేసి. మంచి గాలి వస్తుంటుందండి మాకు బయట. మా ఇంటి చుట్టూ ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, అందువల్ల చాలా మంచి గాలి వస్తుంటది. కొన్నిసార్లు గాలి ఏమీ లేదు అన్నప్పుడు టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అయితే పడుకుంటారు. వాళ్ళకి ఎందుకో బయట పడుకోవడమే ఇష్టం అనమాట. నాకు కూడా బయట పడుకోమని అంటారు, కానీ నాకైతే బయట పడుకోవడం అంత ఇష్టం ఉండదండి. ఇంకా నేను లేయగానే ఫస్ట్ అయితే బొంతలు మడత పెట్టేసి మంచాలు అయితే ఎత్తేసాను. రోజు అయితే బాబు నేను లేచినప్పుడే లేడండి. కరెక్ట్గా 6:30 7 ఈ టయానికి అయితే లేస్తాడు. అప్పుడు దాకా బొంతలు అయితే తీయడానికి అవ్వదు. కానీ ఈరోజు తొందరగా లేచిపోయాడు కాబట్టి ఇంక నేను కూడా బొంతలన్నీ మడత పెట్టేసి మంచాలు అయితే ఎత్తేసాను. నా దగ్గర అయితే లేచిపోయి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు అనమాట. మళ్ళీ 6:30 7 ఈ టయానికి అయితే లేచాడు. ఇంకా నాకు కొన్ని పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేసుకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్మేసినప్పటికి పూర్తిగా తెల్లారైపోయిందండి. అంటే ఈ కాలం ఎండాకాలం కాబట్టి 5కే చూడండి లైట్గా తెల్లవారు అయిపోతున్నాం. ఇంకా 5:30 పావు తక్కువ 6 ఈ టైంలో అయితే పూర్తిగా వెలుగు వచ్చేసి లైట్గా సూర్యోదయం కూడా అయిపోతుంది. అంటే సూర్యుడు కూడా బయటికి రావడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. అంత తొందరగా అయితే తెల్లవారు అయిపోతుంది మామూలుగా ఈ డేస్లో అయితే. ఇంక నేనైతే తెల్లవారు 5:30 పావు తక్కువ 6 ఈ టయానికి అయితే వాకిలి చిమ్మడం స్టార్ట్ చేశాను. కొద్దిగా లేట్ అయిందిలేండి. లేయడానికేమో 5 గంటలకు లేసాను, కానీ వాకిలి చిమ్మడం మాత్రం రోజు ఏ టయానికి చిమ్ముతానో ఆ టయానికి చిమ్ముకున్నాను. అంటే కొద్దిగా తొందరగా లేసాను కదా, కాసేపు అయితే ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనమాట. మరి చీకటితో అంత అబరగుబరాగా చేయడం ఎందుకులే అనేసి నిదానంగా చేసుకుందామని కాసేపు అయితే ఫోన్ పట్టుకొని కూర్చొని కొద్దిగా వెలుతురు వచ్చింది అన్నప్పుడు ఇంకా వాకిలి చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. ఎంత ఒక 10-15 నిమిషాలు కూర్చున్నాను. ఇంకా అప్పుడులోనే తెల్లవారు అయిపోయింది అనమాట. ఇంక నేను వాకిలి చిమ్మేసిన తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసాను. చాలా రోజులు అయిందండి పేడ నీరుతో కల్లాపు జల్లి. అసలు పేడ దొరకటమే లేదు. అందుకని ఒట్టి నీరుతోనే ప్రతిరోజు అయితే కల్లాపు చల్లుతున్నాను. ఇంటి ముందైతే బాగా దుమ్ము రేగిపోయింది. అంటే ఇసుక ఎక్కువగా దుమ్ము అయితే రేగిపోయింది. మామూలుగా ప్రతిరోజు పేడ నీరుతో జల్లామనుకోండి ఇంటి ముందు నేల చాలా గట్టిగా ఉంటుంది. నడవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఎక్కువగా దుమ్ము రేగదనమాట. అంటే కసువు తోసినప్పుడు కూడా దుమ్ము రేగి ముక్కులోకి డస్ట్ అంతా పోకుండా ఉంటుంది. కానీ ఒక్క 10 రోజులు పేడ నీరుతో కాకుండా నార్మల్ నీరుతో కల్లాపు చల్లామనుకోండి చాలా ఎక్కువగా దుమ్ము రేగిపోయి అసలు ఇంటి ముందు అయితే ఒట్టి ఇసుక ఉన్నట్టుగానే ఉంటుంది. అస్సలు నేల అయితే గట్టిగా ఉండదు. కానీ ఈ మధ్య అస్సలు పేడ దొరకటం లేదు. మామూలుగా అయితే గేదెల్ని మేత కోసం అయితే పెన్నా నదికి మా ఇంటి పక్క నుండి దారి నుండి తోలుకోపోయేవాళ్ళు. కానీ ఎండాకాలం వచ్చిన నుండి మా ఇంటి పక్క నుండి కాకుండా వేరే దారి నుండి అయితే గేదెల్ని తోలుకోబోతున్నారు మేత కోసము. అందుకని మాకైతే పేడ దొరకటం లేదు. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యి నుండి మళ్ళీ మా ఇంటి పక్క నుండి దారిలో నుండే వెళ్తారనమాట. మళ్ళీ అప్పుడు దొరుకుద్ది. కానీ వర్షాకాలం పేడ దొరికినా సరే వర్షాలు పడడం వల్ల కల్లాపు జల్లము. అప్పుడు దొరికినా సరే వేస్ట్ అని జల్లడానికి అవ్వదు. ఇంక నేను కల్లాపు జల్లడం అయిపోయిన తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నాను. ముగ్గు అయితే 11 చుక్కల ముగ్గు. చుక్కలు మధ్యలో పెట్టుకొని ఆరొచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. ఇంకా ముగ్గు అయితే వేయడం బాగా వచ్చిందండి. పర్లేదు, నాకైతే బాగానే నచ్చింది. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది కామెంట్లో అయితే ముగ్గు బాగానే వేస్తున్నావు, కానీ ముగ్గుకు సైడ్లు ఉండే డిజైన్లు మాత్రం ఎప్పుడు ఒకేలాంటి డిజైన్లు వేస్తున్నావు. కొద్దిగా వెరైటీగా కొత్తగా వెయ్యి, యూట్యూబ్లో చూసి నేర్చుకొని కొత్త వెయ్యి అని అంటున్నారు. నాకెందుకోనండి మెలికలుగా ఉండే ముగ్గులు కానీ డిజైన్లు కానీ సరిగ్గా నేను వేయలేను. చుక్కలతో వేసే ముగ్గులు ఏవైనా సరే వేస్తాను, కానీ కొన్ని చుక్కలు పెట్టుకొని మెలికలు ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు కూడా అస్సలు వేయలేను అనమాట. ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. సరిగ్గా రాదు. అది డిజైన్ అయినా ముగ్గు అయినా చూడడానికి అయితే అస్సలు బాగుండదు నేను వేస్తే. అందుకని నాకు వచ్చిన 4-5 రకాల డిజైన్లని మార్చి అయితే అవే వేసేస్తున్నాను.
ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పొయ్యి అయితే అలుక్కుంటున్నాను. పొయ్యి అలుక్కొని చాలా రోజులు అయిపోయిందండి. ఈ మధ్య అసలు పొయ్యి అలగనే లేదు. ఒక పొయ్యి మీదే వంట చేస్తున్నాను. ఇంకో పొయ్యి అయితే అస్సలు వాడలేదు, అలికాను గానీ. కానీ ఆ పొయ్యి మా బాబు అయితే రాయితో కొట్టేసి చెడగొట్టేసాడనమాట. అక్కడక్కడైతే పగుళ్ళొచ్చేసున్నాయి. అందుకనేసి ఈరోజు మళ్ళీ ఒకసారి అలుక్కుందాం అనేసి అయితే పొయ్యి అలికాను. ఈ వీడియో నిన్న తీసిందేనండి. శుక్రవారం రోజు తీసింది. నేను అలికితే శుక్రవారం రోజైనా అలుకుతాను పొయ్యి, లేకపోతే ఆదివారం రోజైతే అలుక్కుంటాను. శుక్రవారం అనేసి కొద్దిగా టైం అయినా పర్వాలేదనేసి పొయ్యి అయితే అలుక్కున్నాను. ఈ పొయ్యి అలుక్కునేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 7:30 ఈ టైం అయితే అయిపోయింది. నాకు ఈ పొయ్యి అలుక్కుండడానికి కొద్దిగా టైం ఎక్కువే పడతదండి. తొందరగా చేయలేననమాట. ఇంక పొయ్యి మొత్తం అలకడం అయిపోయిన తర్వాత పొయ్యి మీదయితే మామూలుగా ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇంక ఈ మధ్య నాకు ఎక్కువగా కామెంట్‌లో వచ్చే కామెంట్ ఏటంటే, "ఎక్కువ పని చేసేస్తున్నావు. నువ్వు రెస్ట్ తీసుకోవటం లేదు. ఆరోగ్యం చెడిపోతది. ఇప్పుడు యంగ్‌లో ఉన్నావు కాబట్టి నీకు సరిగ్గా అర్థం కాదు. ఏజ్ అయిపోయిన తర్వాత ఆ నొప్పులు ఎలా ఉంటాయో నీకు తెలుస్తది" అని ఈ మధ్య ఎక్కువగా కామెంట్ అయితే వస్తుంది. వాళ్ళు చెప్పేది నా మంచి కోసమే, నాకు అర్థమవుతుంది. కానీ నేను వాళ్ళు అనుకునేంత ఎక్కువ పని అయితే చేయటం లేదండి. నాకు తెలుస్తుంది. ఇంట్లో పనులు మాత్రమే చేస్తున్నాను నేను. అది చాలా తక్కువ పనని. ఆరోగ్యం మీద కూడా నేను చాలా ఎక్కువగానే కేర్ తీసుకుంటాను. అంటే నేను టయానికి తినడము, టయానికి పడుకోవడము ఇలాంటివైతే కరెక్ట్‌గా చేసుకుంటాననమాట. అయినా తిని పడుకుంటేనే చాలా తొందరగా అనారోగ్య సమస్యలు వస్తాయండి. మనం తినే తిండికి తగ్గట్టుగా పని చేశామనుకోండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇంకా హెల్తీగా తయారవుతాము. అన్ని రకాల ఎక్సర్సైజులు అయినట్టు కూడా ఉంటాయి అన్ని పనులు చేసుకుంటే. అందుకని నేను మ్యాక్సిమం ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇష్టపడతానండి. అలా అని మరీ స్పీడ్‌గా ఏం చేయను. కొద్దిగా స్లోగానే చేసుకుంటాను. నాకు ఫస్ట్ నుండి స్లోగా పని చేయడమే అలవాటు ఉందండి. ఇంకా నేను బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి మావయ్య కోసం అయితే రాగి జావ చేశాను. దాని తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నాను టిఫిన్ చేయడానికి. విపరీతంగా పొగొస్తుందండి. కళ్ళు అయితే మండిపోతున్నాయి అనుకోండి. అంటే పొయ్యి ఏమో బాగానే మండుకుంటుంది. కానీ గాలి ఎక్కువగా వేస్తుంది. అందువల్ల గడికి పొయ్యి ఆరిపోయి ఎక్కువగా పొగొచ్చేసి అయితే కళ్ళు మండిపోతున్నాయి. నాకు ఈ మధ్య బాగానే పొయ్యి మీద వంట చేయడం అలవాటు అయ్యింది కానీ ఈరోజు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది. గడికి పొయ్యి ఆరిపోతుందనమాట. చాలా ఎక్కువగా గాలి వేస్తుంది. ఇంకా పొయ్యి మంట వేసేసుకొని పొయ్యి మీద ఆయిల్ వేసేసిన తర్వాత పిండి అయితే కలుపుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే బోండా చేస్తున్నానండి. అందుకని బోండాలోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని అయితే పిండిలో కలిపేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకొని అయితే పిండి కలుపుకున్నాం అనుకోండి బోండాలు ఇంకొద్దిగా బాగా పొంగుతాయన్నమాట. ఇంట్లో ప్రస్తుతానికైతే వంట సోడా ఉప్పు లేదు. అందుకనేసి నేను నార్మల్గానే కలిపేసుకున్నాను. అయినా సరే పిండి చాలా బాగా పొంగుండండి. అందువల్ల బోండాలు అయితే బాగానే వస్తాయి. నేను రాత్రి అయితే ఆడించి పెట్టుకున్నాను. తెల్లవారికైతే పిండి బాగా పొంగింది. ఫస్ట్ చూపించాను కదా పిండి ఎంత బాగా పొంగుందో. ఇంకా ఆయిల్ వేడయిన తర్వాత బోండాలు అయితే వేసేసుకున్నాను ఆయిల్‌లో. ఇంక నేను ఈ టిఫిన్ చేయడం అయ్యేటప్పటికి టైం అయితే 9 అయిపోయిందండి. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది టిఫిన్ మొత్తం చేసేటప్పటికి. లేయడానికేమో తొందరగానే లేసాను గానీ టిఫిన్ చేసినప్పటికి మాత్రం లేట్ అయిపోయింది. అంటే పొయ్యి అలికాను కదా, అక్కడ కొద్దిగా ఎక్కువ టైం అయిపోయిందనమాట. అందుకని టిఫిన్ చేయడం అయితే లేట్ అయిపోయింది. ఇంకా బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి. మా అత్త, మా మావయ్య కొద్దిగా ఇష్టంగా తిన్నారనమాట. టేస్ట్ బాగున్నాయి. కరెక్ట్‌గా వేగాయి. ఇంకా పిండి కూడా కరెక్ట్‌గా పులిసిందనమాట. పిండి పులిస్తేనే బోండాలు బాగుంటాయండి. కొంతమందికి పిండి పులిస్తే తినడానికి ఇష్టపడతారు. కొంతమంది పిండి పులవకుండానే దోస గానీ, బోండా గానీ తినడానికైతే ఇష్టపడతారు. మా ఇంట్లో పిండి బాగా పులిసిన తర్వాత చేసుకుంటేనే తినడానికైతే ఇష్టపడతారు. అందుకని నేను పిండి బాగా పులిసిన తర్వాతే దోస అయినా, బోండా అయినా చేస్తాననమాట. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు అత్త మావయ్యకైతే వేసి ఇచ్చేసాను. దాని తర్వాత నేను కూడా ఒక 4 బోండాలు వేసుకొని అయితే తినేసాను. దాని తర్వాత ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 9, 9:30 ఈ టైం అయ్యిందండి. కానీ ఎండ మాత్రము మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఈ టయానికి ఎండ ఎలా కాస్తుందో 9 గంటలకే అంత ఎక్కువ ఎండ కాస్తుందండి. కాకపోతే ఎండ అయితే కాస్తుంది కానీ దానికి తగ్గట్టుగా గాలి కూడా విపరీతంగా వేస్తుంది. అందువల్ల ఎండ ఉందనేసి అయితే ఎక్కువగా అనిపించటం లేదు. కానీ కింద నేల మీద అడుగు పెడితే మాత్రం కాలుకు అయితే సుర్రుమంటుందనమాట. అంటే కాళ్ళు కాలిపోతున్నాయి. అంత ఎక్కువ వేడి ఉందనమాట కింద నేల. మా ఇంటి ముందు ఎక్కువగా ఇసుక నేల ఉంటుంది కదా, అందుకని చెప్పులు లేకుండా అసలు నడవలేకపోతున్నాము. అంత ఎక్కువగా కాలుతుంది నేల. బాగా ఎండ ఎక్కువ కాస్తుందండి.
నాకెప్పుడు ఎండాకాలంలో ఇంత ఎక్కువ ఎండ కాసినట్టుగా అనిపించలేదండి. ఈసారే కొద్దిగా ఎక్కువగా ఎండలున్నాయి అనిపిచ్చింది. ఇంకా ఇల్లు ఊడ్చడం అయిపోయిన తర్వాత నీరొచ్చాయి. నీరు కూడా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ వంటయితే జేసుకుంటున్నాను. ఇంకా కూరగాయలైతే ఏమున్నాయి కూర చేద్దామనైతే చూస్తున్నాను. అల్లం తెచ్చి చాలా రోజులయిపోవడం వల్ల బాగా ఎండిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఇంట్లో ఎక్కువగా అల్లం వాడననమాట. అందుకని ఎప్పుడు తెచ్చినా సరే ఎండిపోయినట్టుగా అయిపోతాయి. ఇంక ఈరోజు కూరగాయలైతే టమాటా, కొద్దిగా మొటిక్కాయలుని, వంకాయలైతే ఉన్నాయి. ఇంక ఈరోజు కూర అయితే వంకాయని టమాటా చేద్దామనైతే అనుకున్నాను. ఇంక ఇంట్లో ఒక ఎండి చేప అయితే ఉంది. ఎండి చేప కాదులెండి, ఉప్పు చేప అయితే ఉంది. ఉప్పు చేప వేసి పులుసు చేస్తే బాగుంటుందనేసి వంకాయ, టమాటా, ఉప్పు చేప అయితే తీసుకొని ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకోవడానికి. ఇగోండి మొన్న రీసెంట్‌గానే మా ఆయన వచ్చినప్పుడైతే ఈ ఉప్పు చేపలు తీసుకొచ్చారు. బాగున్నాయి, పెద్ద చేపలనమాట. కూరకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత పొయ్యి దగ్గర కూర్చొనే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. ఇక కామెంట్లో అడుగుతున్నారు కదా, మీకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారని. అవునండి, నాకు కొద్దిగా నాన్ వెజ్ అంటే ఇష్టమేని. వెజ్ కూడా బాగానే తింటాను, కానీ నాన్ వెజ్లో ఏవైనా కర్రీస్ ఉంటే కొద్దిగా ఎక్కువగా ఇష్టంగా తింటాను. అందుకని ఎక్కువగా మీకు వీడియోస్లో కూడా నాన్ వెజ్తో చేసినవి ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. నాకు నాన్ వెజ్లో కూడా అన్నిటికంటే చాలా ఇష్టము చికెన్ అంటే ఇష్టం అండి. చికెన్తో ఏ వెరైటీ చేసినా సరే చాలా ఇష్టంగా తింటాను, బాగుంటుంది చికెను. ఇంకా ఎగ్ ఇవన్నీ కూడా ఇష్టమేని, కానీ అన్నిటికాడికి చికెన్ అంటే ఇష్టం అనమాట. ఇంకా వెజ్లో అయితే పులుసు కూరలు కానీ, పప్పు కూరలు కానీ ఏవి చేసినా సరే బాగానే తింటాను. ఇంకా మా ఇంట్లో ఎలాగలేదన్నా సరే వారానికి ఒక 4, 5 రోజులు మాత్రము నాన్ వెజ్ అయితే ఉంటుంది. నాన్ వెజ్ అంటే చికెన్ మాత్రమే కాదులేండి. అంటే ఇప్పుడు ఎండు చేప వేసి పులుసు కూర చేస్తున్నాను కదా, ఇలా ఎండు చేపలు ఏవైనా తీసుకొని చింతాకు వేసి చేయడం అని, పులుసు కూరలు చేయడం అని ఇలా అయితే చేస్తూ ఉంటాము. చికెన్ మాత్రము ఆదివారం రోజు, అది కూడా మా ఆయన ఉంటేనే తీసుకొస్తాము, లేకపోతే లేదనమాట. ఇంకా నాలా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. కానీ నా వీడియోస్లో కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా నేను చేసే నాన్ వెజ్ కర్రీస్ అయితే చూస్తున్నారు, చెప్తున్నారనమాట, అక్క నేను బ్రాహ్మణ్ని, కానీ మీరు చేసే నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను, వెజ్లో కూడా కర్రీస్ చేయండి అక్క అనేసి అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే నన్ను అభిమానించే వాళ్ళు అంత ఎక్కువగా ఉన్నారనమాట. నాకు సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నా సరే జెన్యూన్గా ఉన్నారనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కూర కోసేయడం అయిపోయిన తర్వాత కూర అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే కట్ చేసుకున్న వంకాయలు తీసుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు ఒక 3 అయితే అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను. అంటే మేము తినే కారాన్ని బట్టి అయితే ఉప్పు, కారం వేసేసుకొని దాని తర్వాత ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగైతే కలుపుకున్నాను. దాని తర్వాత చింతపండు నీరైతే వేసుకుంటున్నాను. చింతపండు చూసుకొని వేసుకోవాలండి, మరి ఎక్కువ వేస్తే పుల్లంగా అయిపోతుంది కూర మరి పుల్లంగా అయిపోతే అసలు తినాలనిపించదు. నేనైతే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ దంతది కూర కట్ చేయకముందే నానబెట్టేసుకున్నాను. కూర మొత్తం కట్ చేసేలోపు చింతపండు బాగా నానిపోయింది. ఇంకా కూర కలిపేసిన తర్వాత చింతపండు నీరు కూడా వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కూర తాలింపు పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద అయితే దబర పెట్టేసుకొని దబర్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా ఒకదాని తర్వాత అయితే ఒకటి వేసేసుకుంటున్నాను. నేను ఈ కూర కావాల్సిన తాలింపు అంతా కూడా ఫస్టే కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ఫస్టే కట్ చేసి పెట్టుకుంటే కంగారు లేకుండా మాడిపోకుండా చేసుకోవచ్చు అనేసి. ఇంకా తాలింపులకు కావాల్సినవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు కొద్ది కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న కూర అయితే వేసుకుంటున్నాను. ఈ కూర కలిపి పెట్టుకునేటప్పుడు నేను ఎండు చేప అయితే వేయలేదు, మీరు గమనించారు కదా. కూర ఉడకతున్నప్పుడు మధ్యలో అయితే వేయాలండి ఎండు చేప, అందుకనేసి కూర కలిపేటప్పుడు వేయలేదు. ఇక్కడ కూర ఉడుకుతుంది కదా, ఈ టైంలో అయితే నేను ఎండు చేపల్ని నీట్గా కడిగేసుకొని కొద్దిగా ఆయిల్లో వేగించుకున్న తర్వాత కూరలో అయితే వేసుకుంటున్నాను. ఇలానే ఎప్పుడు ఎండు చేప వేసినప్పుడు అయితే వేస్తానండి. కూర ఫస్ట్ కలిపినప్పుడే వేసేసాను అనుకోండి ఎండు చేప ఎక్కువ ఉడికిపోయి చెదురుగా అయిపోతుంది, అందుకనేసి కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో వేసుకుంటానమాట.
ఇంకా వంకాయ, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒక 30% ఉడికాయి. నేను ఈ చేప కూరలో వేసుకునేటప్పటికి, ఈ చేప ఉడికేటప్పటికి అవి కూడా పూర్తిగా ఉడికిపోతాయన్నమాట. అప్పుడు కరెక్ట్‌గా ఉంటది. మరి కూర చెదురుగా జావలా లేకుండా బావుంటదనమాట. ఇంకా కూర నీట్‌గా ఉడికిపోయిన తర్వాత అయితే దించేసుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం 1 గంట ఈ టయానికి అత్త, మామయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా వేసేసి తినేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే తినడం అయితే వీడియో తీయలేదనమాట. కొద్దిగా బద్ధకం అనిపించింది. ఇంకా నాకు ఒకరు కామెంట్‌లో రెగ్యులర్‌గా అడుగుతున్నారు. బన్నీకి అన్నం పెట్టేది వీడియోలో చూపించండి. అప్పుడే మీ వీడియోకి లైక్ కొడతానని అయితే అడుగుతున్నారు. మా బన్నీకి 3 పూట్ల నేను రెగ్యులర్‌గా అన్నం పెడతానండి. అన్నం పెట్టకపోతే కుక్క ఇంటి దగ్గర ఉండదు. ఎప్పుడు బయటకెళ్ళి తినేసి రావాలి అని అనుకుంటది. మా బన్నీ ఎప్పుడు ఇంటికాడ పడుకునే ఉంటది. లేకపోతే దారంటే ఎవరైనా పోతా ఉంటే వద్దకు చూసి అయితే అరుస్తా ఉంటదనమాట. ఇంకా బన్నీకి అయితే నేను కొద్దిగా కూర వేసి కలిపేసి అయితే అన్నం పెడుతున్నాను. రోజు కూడా మేము ఏం కూర చేసుకుంటామో ఆ కూర కలిపేసి అయితే పెడతాను. ఏవైనా తాలింపు కూరలు తప్పితే మిగతావి ఏవైనా పులుసు కూరలు, పప్పు కూరలు ఇలాంటివి చేస్తాను కదా, అలాంటప్పుడు మాత్రం కూర కలిపేసి పెడతాను. తాలింపు కూరలు ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉట్టి అన్నమే, తెల్లన్నమే పెట్టేస్తానమాట. తెల్లన్నం పెట్టినా నీట్గా ఇష్టంగా తింటుంది. కూర కలిపి పెట్టేసిన నీట్గా ఇష్టంగా తింటుంది అనమాట. అన్నం తింటుందండి బాగానే. ఎప్పుడైనా ఒకసారి పెట్టిన అన్నం అస్సలు ముట్టుకోకుండా అలా పడుకొని ఉంటుంది. ఎందుకో ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగుండదు అనుకుంటా. చాలా వరకు అయితే తినేస్తదనమాట. కాకపోతే ఏంటంటే నేను అన్నం పెడతాను రా బన్నీ అని పిలవగానైతే అస్సలు రాదండి. నేను అన్నం పెట్టి కర్ర తీసుకొని వెళ్ళి తినేళ్ళు అని చెప్తే మళ్ళీ అప్పుడు లేసి అయితే తినడానికి వస్తుంది. దానికి ఎందుకు నేను అన్నం పెట్టినప్పుడు ఎన్నిసార్లు పిలిచినా సరే అసలు పిలుస్తుందని కూడా అనుకోదు. పడుకొనే ఉంటుంది, అసలు తల కూడా ఎత్తి చూడదు అనమాట. నేను మళ్ళీ వెళ్ళి కర్ర తీసుకొని వెళ్ళి తోలుకొని వస్తేనే వస్తుంది. దానికి అంత బద్ధకం ఎక్కువ. నేనంటే అస్సలు లెక్క ఉండదండి మా బన్నీకి. మా బన్నీ చాలా మంచిది. ఇంకా చాలా తెలివైందనమాట. అన్నీ తెలుస్తాయి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనకెంత క్లియర్‌గా అర్థమవుతదో, మా బన్నీకి కూడా అంత క్లియర్‌గా అర్థమవుతది. మా ఇంటికి వచ్చిన తర్వాత మా బన్నీకి మేమేమీ నేర్పించలేదండి. ఇది ఇంతకుముందు ఎవరి దగ్గర పెరిగిందో వాళ్ళే అన్నీ నేర్పించున్నారు. అంత బాగా దీనికి అన్ని ట్రైనింగ్ ఇచ్చారు. కాకపోతే దీనికి ఆరోగ్యం బాలేదని మా ఊరికి తీసుకొచ్చి వదిలేసారని నేను అనుకుంటున్నాను. ఇంక మా ఇంటికి వచ్చింది పాపమని ఒక్కసారి అన్నం పెట్టాను. అంతే మా ఇంటి దగ్గర అలా ఉండిపోయింది. ఇంక ప్రతిరోజు 3 పూటలైతే అన్నం పెడుతున్నానమాట. మంచి కుక్క. ఏదైనా చెప్పితే చక్కగా వింటదనమాట. ఇంట్లోకి రాకు అంటే రాదు, అక్కడ కూర్చో అంటే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళు అంటే వెళ్తుంది. ఇంకా కుక్కలు ఏవైనా కోళ్ళని తీసుకుపోవడానికి వస్తే వాటి మీదకి తగువుకు వెళ్తుంది. మంచి కుక్క. కాకపోతే ఆరోగ్యం ఒక్కటి సెట్ అయిపోతే బాగుండు, కానీ అది ఇంకా తగ్గదని నేనైతే అనుకుంటున్నానండి. మా బన్నీకి నేనన్నే కూడా చాలా ఇష్టము. కానీ నేను చెప్పిన మాట అయితే విందు. నేను ఎప్పుడైనా ఏదైనా పని పడి బయటికి వెళ్ళాననుకోండి అస్సలు వెళ్ళనివ్వదనమాట. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనేసి అరిసి బట్టలు పట్టుకొని లాగేస్తూ ఉంటుంది ఇంట్లో లోపలికి. అంటే అంత ఎక్కువ ఇష్టము. వెళ్ళనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు. మా మామయ్య వెళ్ళినా, మా అత్త వెళ్ళినా, మా బాబు వెళ్ళినా, మా ఆయన వెళ్ళినా, వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే దారిలో దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కానీ నేను వెళ్తే మాత్రం వెళ్ళనివ్వదనమాట. ఇంట్లోకి రా నువ్వు వెళ్ళకు అనేసి అయితే చెప్తుంటుంది. దానికి తెలిసిన భాషలోన తెలివైంది. ఇంకా మేము అన్నం తినడం అయిపోయిన తర్వాత బన్నీకి కూడా అన్నం పెట్టేసాం కదా, దాని తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలన్నీ బయట వేసేసి గిన్నెలు అయితే దోమేసుకున్నాను. దాని తర్వాత బట్టలు కొన్ని ఉంటే నానబెట్టేసుకొని కాసేపు పడుకొని లేచిన తర్వాత సాయంకాలం 4 ఈ టైంలో అయితే బట్టలు ఉతుక్కుంటున్నాను. చాలామంది కామెంట్లు ఎక్కువగా వస్తుంది వాషింగ్ మిషన్ కొనుక్కోండి అనేసి. వాషింగ్ మిషన్ కొనుక్కుంటామండి, దానికి కూడా ఒక టైం రావాలి కదా. ఇల్లు సరిగ్గా లేకుండా ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నా సరే అవి సరిగ్గా మేము వాడుకోలేము. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల మాకు పాయింట్స్ పెరిగి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ హైప్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.